తమిళనాడు ముఖ్యమంత్రి చూసారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, గత మన ఆంధ్రప్రదేశ్ నుంచి గత 60 సంవత్సరాల నుంచి ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఎవరు చూడలేదు. ఎందుకు చెప్పనా, వీడు ప్రతి దానికి ప్రతి రైతు భరోసా ముగింపు సభ ఒకటి, విడుదల సభ ఒకటి, అక్కడ మినిమం 5 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. అది ఎవరికి ఇస్తున్నాం ఈ టెండర్లు? మళ్ళీ మీ పార్టీ వాళ్ళకి ఇస్తున్నాం. 5 కోట్లు ఒక ఫంక్షన్ కి 5 కోట్లు పెడుతున్నాం. 5 కోట్లు ఇప్పటికి ఎన్ని ఫంక్షన్లు ఇప్పుడు ప్రోగ్రామ్ పెట్టి కొన్ని 100,000 ప్రోగ్రామ్ పెట్టి ఇక డీజీపీ గారే 19,000 నోటిఫికేషన్ ఉంది అది అని అన్నారు. అది కాకుండా ఇక విడతల వారిగా 5,000 4,000 ఇస్తే ఎవరికి సరిపోతుంది? హైదరాబాద్ కమిషనరేట్ కి 4,000 3,000 పోతాయి. మిగతా 32 డిస్ట్రిక్ట్లకి ఏమి ఇస్తాడు? మా ఎస్టీ కేటగిరీ ఎట్లా చూస్తారు? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ఎట్లా చూస్తారు? మీరు పొరుగు దండాలు పెట్టినా ఎంట్రింగ్ అయినా కూడా నేను ఆపేయలేదు, నేను నోటిఫికేషన్ ఇస్తానే చెప్తున్నాడు. ఇస్తా అని ఇవ్వమను, ఇచ్చి చూడమను. దమ్ముంటే నేను ఒక డోర్నాకలు బిడ్డగా చెప్తున్నా, దమ్ముంటే ఇచ్చి చూడమను. వాడు ఏడ తిరుగుతాడో ఆడ ముట్టడిస్తాం వాడి ఇంటికి. ఇక్కడ నిరుద్యోగుల సమస్య ఏంటంటే రేవంత్ రెడ్డి మాకు 5,000 పోలీసు ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. మాకు తక్షణమే 20,000 ఉద్యోగాలు కావాలి. ఎస్ఐలేమో 146 దగ్గర ఇస్తామన్నారు. ఎమ్మెల్యేలు ఎంపీలు కలిపినా కూడా అవి తక్కువే అన్న. మీరైతే ప్రభుత్వ ఉద్యోగాలుగా ప్రభుత్వ అధికారిகளுగా మీరు ఉండొచ్చు, మీరు రాజకీయంగా ఏదైనా చేసుకోవచ్చు. మాకు ఏం లేదు. ఏమన్నా ఇది నువ్వు 20,000 ఉద్యోగాలు తక్షణమే విడుదల చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చింది. ఏమైందన్నా? మీ మనవడికి పూరీ చేసి కడుపు నింపావు. మా నిరుద్యోగులు కొట్టొద్దన్నా, మాకు కూడా కడుపు నింపన్నా. మేము ఇక్కడ దిల్సుఖ్ నగర్ లో అశోక్ నగర్ లో ఒక్క పూట ఫోన్ చేసి బతుకుతున్నామన్నా. ఇదేం న్యాయం అన్నా? తక్షణమే నువ్వు ఒక్క సంతకం చేసి నైతికంగా విద్యార్థులకి నేనున్నాను, ఒక అన్నలా ఉన్నానని ప్రతి ఇంటికి అన్నావు. నువ్వు అదే మాట అయితే తక్షణమే 20,000 ఉద్యోగాలు ఇచ్చి తీరాలన్నా. నువ్వు నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది హైదరాబాద్ లో నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందన్న. మేము ఒక్క పూట ఫోన్ చేస్తున్నామన్నా, ఇది నిజం. అశోక్ నగర్ లో హాస్టల్కి, దిల్సుఖ్ నగర్ లో హాస్టల్కి ఫీజులు కట్టలేక హాస్టల్ ఫీజులు కూడా 7,000 ఉన్నాయి కూడా. అన్ని కూడా మా కానిస్టేబుల్ ఎస్ఐలు ఉద్యోగాలు లేవన్నా. ఇదేం ప్రభుత్వం అన్నా? నువ్వేమో ఏసీలో కూర్చొని హ్యాపీగా ఉన్నావు. మీ ఎండల్లో ఈ అశోక్ నగర్ లో హాస్టల్ ఫీజులు కట్టలేక, రూములు ఉండలేక, ఈ ఫుడ్ తినలేక మా ఆరోగ్యాలు పోయి, సమాజంలో గౌరవం పోయి, ఊరెళ్ళలేక తల దాచుకుని బతుకుతున్నామన్నా. మా అందరికి న్యాయం చేయన్నా. నువ్వు మార్పు అన్నారు, కాంగ్రెస్ కావాలన్నారు. ఎవరికి వచ్చి హలో జనార్దన్, మీదే లైవ్ నడుస్తుంది. ఇవాళ ఆ తెలంగాణ ఏర్పడ్డప్పుడు ముందు లైన్లనేమో నిరుద్యోగులు ఉన్నారు, రెండో లైన్లనేమో ఉద్యోగులు ఉన్నారు. ఈరోజు ఆ రోజు మా ఒక ముడి సరుకు లెక్క బీఆర్ఎస్ వాడుకుంది. అధికారానికి వచ్చింది, జాబ్ క్యాలెండర్ లేదు. అధికారానికి వచ్చింది, ఖాళీలు నింపలేదు. ఇక 10 సంవత్సరాలు ఎన్నికల 2016 పేపర్ లీకు, 2022 పేపర్ లీకు, మళ్ళా ఎన్నికల ముందు ప్రబలిక ఆత్మహత్యలు అనేది ఇప్పటిదాకా నేను డేటా మొత్తం చదివిన, ఎన్సీఆర్బీ ఇచ్చిన డేటా చదివిన. దాదాపు ఒక 3,000 మంది చనిపోయినారు. ఈ 10 సంవత్సరాలు కలిపి 3,500 చిల్లర చనిపోయినారు. సేమ్ ఈరోజు మళ్ళీ పాలన మారింది. పాలన మార్చుకున్నాము. ప్రియాంక గాంధీ గారు చెప్పి నిన్ను పిలిచిండ్రు, మీతో మాట్లాడిన, మీ బస్సులు ఇచ్చిండ్రు. ఇక వచ్చేది నిరుద్యోగుల ప్రభుత్వమే, ఇక మీరు ఊరు దిగుండ్రి, మాకు ఓట్లు వేపియండ్రి, మీకు 2 లక్షల పోస్టులు ఇస్తాం, 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కథలు చెప్పిండ్రు. ఇవాళ అవన్నీ కూడా మోసమైంది. ఇప్పుడు మళ్ళా నిరుద్యోగులందరూ మళ్ళా ఈరోజు ఎవరైతే గత 10 ఏళ్ళ కింద మోసం చేసినా మళ్ళీ వాళ్ళ చేతిలో పోయే పరిస్థితి వచ్చింది. అంటే ఈరోజు నిరుద్యోగులు ఒక ముడి సరుకు లెక్క అవుతుండ్రా? నిరుద్యోగులు కేవలం వాళ్ళ గద్దెలెక్కిష్టలు అవుతుండ్రా? ఈరోజు నిరుద్యోగుల చేతికి అధికారం వస్తే ఎటువంటి అంటే ఆ రోజు ఓయూ జేఏసీ ఒక రాజకీయ పార్టీగా మారి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తే ఈరోజు అధికారం మీ చేతిలో ఉన్నా, సగం అధికారం మీ చేతిలో ఉన్నా, ఈరోజు యువత బాగుపడేది, తెలంగాణ అప్పుల పాలు కాకపోయేది. ఈ దిశగా ఎందుకు నిరుద్యోగులు కానీ యువత కానీ ఎందుకు ఆలోచన చేస్తలేరు? అయితే మీకు ఇంతకుముందు ఎప్పుడు మీ దాంట్లో మాట్లాడలేదాను, నేను వేరే దగ్గర మాట్లాడిన అదే అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నా. అయితే ఇక్కడ ఉద్యమ కాలంలో అది
జరిగిన మాట వాస్తవం. దానివల్ల ఈరోజు తెలంగాణ చాలా నష్టాన్ని ఎదుర్కొంటుంది. 100% జేఏసీ రాజకీయ పార్టీగా మారకపోవడం వల్ల తెలంగాణకి ఈ గతి వచ్చింది. వాళ్ళకు ఒక రాజకీయ ఐడియాలజీ ఉంది, రాజకీయ పరిపక్వత ఉంది. వాళ్ళందరూ యూనివర్సిటీలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు గత విద్యార్థి ఉద్యమాలలో ఉన్నటువంటి వాళ్ళంతా తర్వాత ఈ 10 ఏళ్లలో వాళ్ళందరూ కూడా ఏదో ఒక పార్టీకి అసోసియేట్ అవ్వడం, లేకుంటే లేని వాళ్ళు ఉద్యోగాలు చేసుకుందాం అనే వాళ్ళకి ఉద్యోగాలు రాకపోవడం కేసులుండి అట్లాగా తరం మొత్తము ఒక ఎఫెక్టివ్ పొలిటికల్ గా ఉండేటటువంటి వాళ్ళు నాశనం అయిపోయారు. దాని తర్వాత కేవలం ఉద్యోగాలు, మా బతుకులు మారుతాయి, మేము చదువుకొని మా జీవితాలను మార్చుకోవాలని అనుకునేటటువంటి వాళ్ళు ఇప్పుడున్నటువంటి నిరుద్యోగులలో 90% వాళ్ళే అన్నమాట. ఈ 90% ఉద్యోగాల గారికి వచ్చేసరికి పేపర్లు లీక్ అయినాయి, ఆగం అయిపోయింది. వీళ్ళు మా పేపర్లు ఆగం అయిపోయినాయి కాబట్టి మాకు కరెక్ట్ ఎగ్జామ్స్ పెడితే చాలు కాంగ్రెస్ వస్తా చేస్తుంటుంది అనేటటువంటి ధోరణిలో ఉన్నారు. ఉన్నాక ఇక్కడనే ఒక పెద్ద తప్పిదం జరిగింది. అక్కడనేమో పొలిటికల్ పార్టీ ఎదగలేదు. ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ అప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళు ఆ రాజకీయ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ కొత్త నాయకత్వం అనేది బయలుదేరింది. నిరుద్యోగులకు రిప్రజెంటేటివ్ గా అనేటటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళే ఫ్యాకల్టీలుగా ఉన్నారు, వాళ్ళే రాజకీయాలలోకి వచ్చారు, వాళ్ళే ఆర్థికంగా ఉపయోగించుకున్నారు, వాళ్ళే కోచింగ్ సెంటర్ నడిపారు. ఇట్లా వాళ్ళే ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను చెప్పను, ఒక 4-5 వచ్చారు. దానితోటి ఇంకొక 3-4 జర్నలిస్టులు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చారు. ఉద్యమకారులు కూడా కొంతమంది వచ్చారు. అంటే అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ లేవనెత్తిన వాళ్ళు అనుభవం లేని వాళ్ళు ఉన్నారు అనమాట. ఎవరైతే అధ్యాపకులు ఉన్నారో కోచింగ్ సెంటర్లు నడిపిన వాళ్ళు వీళ్ళు. అయితే తెలంగాణ కాంగ్రెస్ రాగానే వీళ్ళు ఏం చేశారంటే మాకు ఎమ్మెల్సీ వస్తుంది, మాకు కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుంది, మాకు ఏదో అవుతుంది కాబట్టి ఈ సమస్య ఇక అయిపోయింది, సమసిపోయింది. ఇప్పుడున్న సమస్యలు ఏంటి, కాంగ్రెస్ తీసుకొచ్చినాం కాబట్టి మాకు ఏదో ఒక రాజకీయ ఉపాధి దొరకాలనేది వాళ్ళ ఏకైక లక్ష్యంగా మారింది. మారి ఈ నిరుద్యోగ సమస్యను ఏ పార్టీ తీర్చదు, దీన్ని ఒక యాక్టివ్ రోల్ లో ఉంచాలి, ఇది ఒక ప్రెషర్ గ్రూప్ అవుతుంది. ఉద్యమంలో పాల్గొన్నోళ్ళు అయిపోయారు. ఇప్పుడు జెన్జీ సమాజం మారింది, సోషల్ మీడియా వచ్చింది, వీళ్ళను యాక్టివ్ పొలిటికల్ ప్రెషర్ గా ఉంచాలనేటటువంటి ఆలోచన ఎవరికి లేదు, ఉండొద్దని కలలు కన్నారు. అందుకే వీళ్ళు ఎక్కడికి పోయినా, రాజకీయ నాయకుల దగ్గరికి పోయినా వీళ్ళు ఏం చేసిర్రంటే బరాబర్గా ఇవ్వకుండా చేసారు. అప్పుడే వీళ్ళు ఏం చేసిర్రు, రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఎట్లా అవకాశం ఇచ్చారు, పేపర్లు లీక్ అయినటువంటి పేపర్లతోటి అదే ఉద్యోగాలు ఇస్తేందుకు సహకరించారు. ఫస్ట్ SIPCలలో రెండోసారి కీ పేపర్ గురించి మాట్లాడకుండా అవకాశం ఇవ్వడంతో 16,000 ఉద్యోగాలు నింపుకున్నాడు. దాని తర్వాత అది మాట్లాడనీయకుండా ఆర్ట్స్ కాలేజీలో మీటింగ్ పెట్టి ఇదే అడ్వకేట్ పెట్టి ఉద్యమ నాయకులు అందరూ పెట్టించారు. దాని తర్వాత గ్రూప్ 4 8,000 ఉద్యోగాలు, ఆడికి 24,000 ఉద్యోగాలు అయినాయి. దాని తర్వాత DSE 5,000, దానికి 5,000 కలిపిండు, అయిపోయింది. జేఏలు పోయినాయి, 30,000 40,000 ఉద్యోగాలు వచ్చినాయి. 30,000 చిల్లర వచ్చినాయి. రేవంత్ రెడ్డి 30,000 40,000 అన్నారు. ఇదంతా తతంగం అయ్యేసరికి ఆయనకు ఒక మంచి అవకాశం దొరికింది. మాలాంటి వాళ్ళు అయితే ఇలా ఉద్యోగాలు కొట్ట శాతం కాక ఏది శాతం కాక చేసినట్టు ఇక్కడనే వాళ్ళు రాజకీయంగా ఎదగాలనుకునే వాళ్ళకి రాజకీయ అవకాశాలు ఇవ్వలేదు. వాళ్ళు నిమ్మలంగా మళ్ళీ కాంగ్రెస్ ఇది లంగది దొంగది, దీన్ని నమ్మినాం మోసపోయినాం అని వచ్చారు. ఇక్కడ అన్యాయం చేసిర్రు. రేవంత్ రెడ్డికి అక్కడ గ్రిప్ దొరికింది, దాన్ని నాశనం పట్టించారు. మళ్ళా నిరుద్యోగులకు రెండోసారి ఎక్కడ అన్యాయం జరిగిందంటే దీనిని మనమే కొంతమంది కులాలలో ఎక్కువ ఉన్నాము, మనమే చేయాలనేటటువంటిది కొంత ఇది కుల సమస్యగా కూడా రూపుదిద్దిరు, కొన్ని కుల సమూహాలుగా. దాని తర్వాత రాజకీయ పార్టీలు కూడా మేము అనుకుంటున్నాం, మేమే చేస్తున్నాం, మేము అరవై తప్పు చేసినాం అని ముందుకు వస్తున్నారు. ఇక వేరేసి సమస్యను సజీవంగా ఉండకుండా చేశారు. ఇక్కడ ఇంకొక రాజకీయ దూరదృష్టితో ఏం చేశారంటే ఈ సమస్య ఇక్కడనే ఉండాలి, రావణకాసు లెక్క కాలాలి, కానీ ఈ సమస్య నుండి ఒక కొత్త నాయకత్వం రావద్దు, రాజకీయాన్ని ఉన్నటువంటి రాజకీయ ఎవరి చేతులలో ఉన్న అధికారము అది వేరే వాళ్ళకి పోవద్దు, అది ఎక్కడికి పోయినా మా చేతులలో ఉండాలనేటువంటి ఒక ధోరణిని ఇక్కడ వాళ్ళు ప్రదర్శించుకోరు. ఇదంతా ఒక ప్లానుడ్ గానే జరిగింది. ఎప్పుడైనా ఒక సమస్య అనేటటువంటిది రాజకీయాన్ని చేస్తుంది, రాజకీయ నాయకులు సృష్టిస్తుంది. ఇక్కడ రాజకీయ నాయకులు సృష్టించేది 2 రకాలుగా జరుగుతుంది. రాజకీయాలలో సామాజిక సమస్యల పైన పోరాడేటోళ్ళు రాజకీయ నాయకులు వస్తారు, లేదంటే పారాషూట్ లెక్క డబ్బులు సంపాదించుకొని వ్యాపారాలు చేసుకొని వచ్చేటోళ్ళు వస్తారు. సామాజిక సమస్యల మీద నాయకులుగా ఏర్పడ్డటువంటి వాళ్ళు సామాజిక సమస్యల పట్ల సమాజం పట్ల ఒక నిబద్ధత ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ లో అవునన్నా కాదన్నా ఒక 20% ఉన్నారు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు పారాషూట్ వాళ్ళు వ్యాపారాలు చేసి బెదిరించి గన్ను పట్టుకొని బెదిరించి
ఇవన్నీ చేసేటోళ్ళు పారాషూట్ రాజకీయ నాయకులు. అలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళకి వాళ్ళకంతా కార్పొరేట్ వ్యవహారంగా ఉంటుంది తప్పితే ప్రజల సమస్యలు అంటే వేయి ఉండవు. అందుకే ఈ సమస్యను ఎప్పుడో చంపిర్రు. ఇది వెంటిలేటర్ మీద ఉంది ఇప్పుడు. ఇది అన్న. ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఒకటి బ్రదర్, ఈ ఉద్యమము ఇప్పుడు నేను పదే గుర్తు చేస్తున్నా అనేది కాదు. ఒక ఉద్యమము దీర్ఘకాలికంగా గ్యాప్లు ఇవ్వకుండా చేస్తే ఏదైనా సక్సెస్ అవుతుంది. ఇవాళ రిటైర్మెంట్ ఉద్యమంలో బీజేపీ వచ్చింది. బీజేపీ ఒక 2 ప్రోగ్రాంలు చేసింది, పారిపోయింది. బీఆర్ఎస్ 2 ప్రోగ్రాంలు చేసిండ్రు, పారిపోయారు. ఇక తర్వాత ఎవరు కనవాలి, ఎవరు మాయలేదు. మనం ఒక సిస్టమేటిక్గా ప్రతిరోజు ఒక రాజకీయ పార్టీ దగ్గర పోయిన ఒకరి ఎవరి మద్దతు కోరకుండా నడిచింది కాబట్టి నడిచింది. ఇవాళ ఒక మద్దతు ఇప్పుడు ఒకరి పైన మనం ఆధారపడి ఉద్యమం చేసినప్పుడు, ఒక బీఆర్ఎస్ పైన చేసిన బీజేపీ పైన వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ అప్పుడే మనం పనిచేయాలి. వాళ్ళు డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఆగిపోవాలి. ఇప్పుడు ఎల్లుండి ప్రోగ్రాం కాబట్టి ఇవాళ మళ్ళీ రోడ్డు ఎక్కాలి, మళ్ళీ 3 రోజులు ఆగాలి, 2 రోజులు రోడ్డు ఎక్కాలి, 3 రోజులు ఆగాలి. దీంతో ఏమవుతుందనంటే ఉద్యమం మొత్తం తప్పుదారి వెళ్ళిపోతుంది. అరే వీళ్ళు 2 రోజులు కొట్టాడి వదిలేస్తారు అనే కాడికి వచ్చింది. అదే మీరే ఒక రాజకీయాలకు ఆలోచించి మేమే ఒక రాజకీయ నాయకులం కావాలి, మా చేతికే పవర్ రావాలి అనే ఆలోచనతో మీరు వచ్చి దీర్ఘకాలిక ఉద్యమం చేస్తే సమస్య ఇంత జటిలమయ్యేది కాదు. ఒకళ్ళ చేతిలో ఈరోజు ఉద్యమం ఉండేది కాదు. అంతేనా కదా? 100% అన్న. అది ఉండొద్దనే కదా చేసింది. దీని నుంచి ఒక నాయకత్వం రావద్దు, ఇది ఒక ప్రెజర్ గ్రూప్ గా ఉండొద్దనే కాబట్టి దీన్ని అంతా ఇట్లా చేసేసి ఫ్యూచర్లో అట్లా ఆలోచించండి జనార్దన. ఒక ఓయూ జేఏసీగా కాంగ్రెస్ పార్టీ మరి ఏ నిరుద్యోగి తిరిగిందో లేదో తెలియదు, కానీ నువ్వైతే తిరిగినావు, అది నాకు బాగా తెలుసు. నువ్వు ఒక బస్ వేసుకొని కొంతమందిని వేసుకొని ఊరూరు తిరిగి కాంగ్రెస్ పార్టీ కోట్లు వేయించినావు, అది తెలుసు. గత ప్రభుత్వం మీద పోరాటం చేసినావు, ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసినావు, అది మేము దగ్గరుండి చూసినాం. కానీ ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఈరోజు ఆనాడు 2014లో మిస్ అయింది. కనీసం ఇప్పటికైనా మీరు రెండు పార్టీల చేతులలో మోసపోయినరు. కేంద్రంలో బీజేపీ అయితే దేశవ్యాప్తంగా ఎట్లా బిస్కెట్ ఇవ్వాలో అట్లా ఇచ్చింది, అందరం చూసినాం. కనీసం స్వయం ఉపాధి కనీసము ఇప్పుడైనా మీరు మీ చేతికి అధికారం తీసుకున్నట్టుగా మీరే ఒక పవర్ గ్రూప్గా తయారు కానికి ప్రయత్నాలు చేయాలని నా ఆవేదన, అంతకుమించి ఏం లేదు. 100% అన్న. ఈ సమస్య అనేటటువంటిది ఎంత ఏటు కొట్టుకొని పోయినా గానీ మొండాన్ని చేతిలో పట్టుకొని మొండానికి ఇంత నీళ్ళు పోస్తే పోతే ఒకళ్ళు కొమ్మను నరుక్కొని పోవచ్చు, ఒక లాకు నరుక్కొని పోవచ్చు, ఒకళ్ళు ఇంకొక మొత్తం నరుక్కొని పోవచ్చు. కానీ మొండాన్ని పట్టుకుంటే మొండం అనే దానికి ఇంత మట్టి ఇన్ని నీళ్ళు పోస్తే చిగురిస్తుంది. ఖచ్చితంగా బరాబర్గా మీరు అన్నట్టు ఈ సమస్యను మళ్ళా నిలబెడతాం. అవల్ల నా కాళ్ళు మొక్కింది, నేను మొక్కినా ఎవరు మొక్కలేదు. కోదండరాం ఇదే పిలుపునిస్తాను. కనీసం ఆయన పార్టీలో ఉన్నటువంటి విద్యార్థి విభాగం కూడా కాళ్ళు మొక్కలేదు. మీ అమ్మల కాళ్ళు మొక్కి కాంగ్రెస్ ఓటే వేయకుండా పెట్టమని చెప్తే ఇదే పల్మూరు వెంకట వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ ఓడిపోతే మీ బతుకులేదని చెప్పారు. ఇదే అమీన్పూర్ లో ఫస్ట్ కాళ్ళు మొక్కింది నేను. దానికన్నా ముందు ఎన్నికలు స్టార్ట్ కాకముందే అన్ని హైదరాబాద్ లో ఉన్న అడ్డల మీద పోయి కాళ్ళు మొక్కినాం. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు వచ్చి కాళ్ళు మొక్కినాం. ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. మేము కాళ్ళు మొక్కినాం, కాంగ్రెస్ అడగొచ్చినాం, మేము ముస్లింలను అడిగినాం, అడగొచ్చినాం. ఓకే బ్రదర్, ఆలోచన చేయండి. థ్యాంక్ యూ. ఇది జనార్దన్ నిరుద్యోగుల జేఏసీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోసము మరి బస్సు ఎక్కి తిరిగినటువంటి వ్యక్తి. చాలామంది కూడా వాళ్ళతోని నడవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ రాజకీయ పునరేకీకరణ తెలంగాణ జరగాలి, మలి దిశ తెలంగాణ ఉద్యమం జరగాలి. నీళ్లు నిధులు నియామకాలు అన్నీ కూడా దారి మళ్ళీ అవి మళ్ళీ గాడికి రావాలంటే తెలంగాణ ఉద్యమకారులైనటువంటి అది రిటైల్ ఉద్యోగులే కానీ లేకుంటే నిరుద్యోగులే కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులే కానీ ఆశా వర్కర్లే కానీ మీరు ముందు వరుసలు నిలబడాలి. రాజకీయ పునరీకరణ కోసము, రాజకీయ మార్పు కోసం కావాలి. కానీ 10 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చినాము, ఇప్పుడు 2.5 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ ఇద్దరి కథలు కూడా చూసినాము. ఇక చాలు, ఇక కొత్తది మీరు ఆలోచన చేయండి, అర్థమైందా? కాబట్టి వీళ్ళ దిక్కు మీరు చూడాలనే ఆలోచన నాకు లేదు. వీళ్ళ దిక్కు మీరు మరోసారి మీరు ముడిసరిగా మారాలనే ఆలోచన లేదు. దయచేసి నేను ఇంతవరకు మాట్లాడింది మీకు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. దీన్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. అమ్మ చెక్కు ఉడకపోస్తుంది బిడ్డ.